స్వాతంత్ర్యం వచ్చాక ఇప్పటి వరకు ఎవరు కూడా బీసీల లెక్కలు తీయలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే చరిత్రలో నిలిచిపోతుందని వివరించారు. ఇక పాదయాత్ర సమయంలో బీసీ కులగణనపై రాహుల్ గాంధీ మాటిచ్చారని, గాంధీ కుటుంబం మాట ఇస్తే ఎలాంటి త్యాగాలు చేసినా నెరవేర్చేందుకు ప్రయత్నిస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, బ్రాహ్మణి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయితే సుమారుగా 75 సంవత్సరాలు కూడా ఏ ప్రభుత్వం చేయనటువంటి అంశం ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కులగణన చేపట్టమని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా ఒక సభలో చెప్పడం జరుగుతుంది. అయితే ఇన్నేళ్లు కూడా ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి సాహసం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. బీసీల లెక్కలు తేల్చేటువంటి పనిలో మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన వెనువెంటనే ఆ ప్రయత్నం చేసిన అది బీసీల లెక్క ఇప్పటికొక రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా లెక్క తేల్చామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఎందుకంటే జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఒక మాట చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కనుక అధికారంకి వస్తే వెనువెంటనే బీసీ కులగణన చేపడతాం. దానినే ఆ బీసీలకు రాజకీయాల్లో చట్ట అవకాశం కావచ్చు, ఎడ్యుకేషన్లో కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కావచ్చు, రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఆనాడు చెప్పినటువంటి మాటకు కట్టుబడి వాళ్ళు ఉండి రాహుల్ గాంధీ మాట నేతృత్వంలో చేయడం జరిగిందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్తుంది. ఎందుకంటే రాజీవ్ గాంధీ కుటుంబం కనుక ఒకసారి మాట ఇస్తే ఎంత ఇబ్బంది అయినా ఎంత కష్టమైనా వారు మాట తప్పరని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే తెలంగాణ కులగణన చేసినాం. తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన ప్రకారం ఇలా 42% రిజర్వేషన్ కల్పించేదానికే ప్రభుత్వం ముందడుగేస్తుందని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో చూస్తున్నాం బీసీల ప్రాతిపదికన రాష్ట్రం వచ్చే అన్ని అవకాశాలు కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ఆ రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తిగా చట్టసభలో రాజకీయ నాయకులకు అవకాశం కావచ్చు. అలాంటి రిజర్వేషన్ ప్రకారం రేపు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా బీసీల సామాజిక లెక్కల ప్రకారమే 42% రిజర్వేషన్ ప్రకారం ఇవాళ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి జరిగింది. అందుకే దానిలో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే బీసీ కులగణన చేపట్టింది ప్రభుత్వం. కులగణన ప్రాతిపదికన ఇవాళ రాష్ట్రంలో రిజర్వేషన్ ప్రక్రియ వేగవంతం చేస్తుందని చెప్పడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో సోనియా గాంధీ, ఇటు రాజీవ్ గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ఇలా ప్రియాంక గాంధీ కావచ్చు, వీళ్ళంతా త్యాగాల నుంచి వచ్చినటువంటి కుటుంబం. వీరంతా ఒకసారి కనుక త్యాగాల ఫలితంగానే ఇలా దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం అనేక సందర్భాలు తీసుకొచ్చింది, అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకొచ్చింది చెప్పడం జరిగింది. ఇలా వారి కుటుంబం కనుక ఒక్కసారి మాట ఇస్తే వెనుక పోయలేదు, మడమ తిప్పేలేదు, తప్పకుండా వారి మాటకు కట్టుబడి ఉండి ఇలా బీసీ కులగణన చేపట్టినాం. రాష్ట్రంలో ఆ ప్రతిపదికన ఇవాళ అన్ని అభివృద్ధి పథకాలు తీసుకొస్తున్న పరిస్థితి అని చెప్పిన. ఎందుకంటే ఇలా ఎస్సీ ఎస్టీలు కనుక ఎట్లా రిజర్వేషన్ ఉందో రాష్ట్రంలో, అదేవిధంగా బీసీలకు కూడా అన్ని బీసీ కులాలకు సబ్బండ వర్గాలకు కూడా ఇలా 42% రిజర్వేషన్ తప్పకుండా తీసుకొస్తాం. ఆ ప్రాతిపదికన ఇలా రాజకీయాలు కావచ్చు, ఇలా రాజకీయ చట్టసభలో కావచ్చు, ఇలా అనేక సందర్భాల్లో తప్పకుండా బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని సీఎం చెప్పడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇలా ప్రభుత్వం ముందడుగేస్తుంది. ఇప్పటికే డెడికేషన్ కమిటీ ఇచ్చింది. డెడికేషన్ కమిటీలో భాగంగా అనేక సందర్భాల్లో బీసీ కులగణన చేయడం జరిగింది. దాని ప్రకారం ముందుకెళ్తుందని చెప్పడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఒకసారి మాట ఇస్తే తప్పకుండా దానికి కట్టుబడి ఉంటుంది. దానికి ఆ లక్ష్యం నెరవేరే విధంగానే ప్రభుత్వం అడుగులేస్తుందని చెప్తున్న పరిస్థితి ఉంది. బ్రాహ్మణి. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.